హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజైతే మరొక స్నాక్తో మీ ముందుకు వచ్చేసాను. అదే పల్లీ చాట్. పిల్లలు సాయంత్రం ఇంటికి రాగానే వాళ్ళకి టేస్టీగా, ఈజీగా, హెల్తీగా అయితే ఈ స్నాక్ చేయొచ్చు. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. సో ఇది 10 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. ఇక్కడైతే నేను మొలకెత్తిన పల్లీలను తీసుకున్నాను. యాక్చువల్లీ ఇవి నేను 10 అవర్స్ ముందే నానబెట్టి దానిని మూటలో కట్టేసి ఒక 1 డే వరకు పక్కన పెట్టాను. ఆ తర్వాత ఇలా మొలకెత్తుతాయి. మీకు కావాలంటే నార్మల్ పల్లీలు కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ పల్లీలను కుక్కర్లోకి వేసుకొని ఒక 3 విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ చాట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాము. ఇక్కడ చూడండి, నేను ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, టమోటా కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, ఒక పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఉప్పు, కారము, ధనియాల పొడి, చాట్ మసాలా అండ్ కొత్తిమీర. సో ఇవన్నీ ముందుగా అరేంజ్ చేసి పెట్టుకుంటే మన పల్లి చాట్ అనేది మనకి త్వరగా ఈజీగా అవుతుందన్నమాట. ఇప్పుడైతే మన కుక్కర్ విజిల్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు కుక్కర్కి 3 విజిల్ వచ్చేంత వరకు దాన్ని ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన పల్లీలని ఉడగట్టుకొని, ఉడిగొట్టిన పల్లీలని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి తగినంత సాల్ట్, ధనియాల పొడి, కారము, చాట్ మసాలా అండ్ కట్ చేసి పెట్టుకున్న టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసి ఆ తర్వాత హాఫ్ నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్న తర్వాత స్పూన్ తీసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ పల్లీలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ దాన్ని అలా మిక్స్ చేసేసి ఇప్పుడు మిక్స్ చేసిన చాట్ని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఆ చాట్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని ఫైనల్గా మరి కొంచెం కొత్తిమీర వేసేసుకొని దాన్ని సర్వ్ చేసుకోండి. ఇప్పుడైతే మన టేస్టీ, ఈజీ, హెల్తీ పల్లీ చాట్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.